ఈ నెల 6వ తేదీన మానకొండూరు చెరుకట్టపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకుల సవాల్ను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ యువజన నాయకులు తేల్చి చెప్పారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోండ్ర సురేష్ ఆధ్వర్యంలో మానకొండూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోండ్ర సురేష్, కవంపల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలల పాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లాల నెపంతో బీఆర్ఎస్ నాయకులు కవ్వంపల్లి సత్యనారాయణపై విమర్శలు చేయడం, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే పేరు చెడగొట్టడానికి తప్పుడు ఆడియోలు సృష్టించి కాంగ్రెస్ పార్టీని బదనం చేస్తున్నారని వారు మండిపడ్డారు. అన్నారం నుండి మానకొండూరు వరకు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేస్తే కానీ రోడ్డు వేయని నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ దయతో ఎమ్మెల్యేగా కవంపల్లి సత్యనారాయణకు అవకాశం రాలేదని, కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉండి అసెంబ్లీ స్థానాల విభజనలో భాగంగా మానకొండూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడిందని, దాని ద్వారానే మీ రసమైకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందే తప్ప మీ పార్టీ ద్వారా మా నాయకునికి ఒరిగింది ఏమీ లేదన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, న్యాయ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కనుకుంట్ల అజయ్, మాతంగి సహదేవ్, నల్లల శ్రీనివాస్, వంగల మనోహర్, రాపక సుభాష్, కనకం రాకేష్, నాగరాజు, అచ్యుత్, కార్తీక్ తదితరులు ఉన్నారు. మన టిఆర్ఎస్ నాయకులు యూత్ నాయకులు మాట్లాడుతూ, మేము అభివృద్ధి చేసినాం, జీవి రామకృష్ణ ఒక బ్రాండ్ అంటారు. మరి దేనికి బ్రాండో మరి మాకైతే తెలుస్తలేదు. మరి ఈ బ్రాండు మరి మానకొండూరులో ఏ బ్రాండ్, మరి బ్రాండ్ ఏందో మాకు నిరూపించాలి. చెరుకట్ట మీద మేము 2 కోట్ల రూపాయలు తెచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినామని చెప్పి అంటారు. అరే సన్యాసులు, మీరు ఫస్ట్ చెరుకట్ట మీద ఎన్ని నిధులు వచ్చినాయో ఫస్ట్ తెలుసుకోవాలి. రాజకీయ అనుభవం ఉంటే తెలుసుకోవాలి, లేకపోతే నేర్చుకోవాలి. అంతేగాని బాబు చెరుకట్ట మీద వచ్చిన నిధులు 2,52,00,000 రూపాయలు ఒకసారి వచ్చినాయి, 2 కోట్ల రూపాయలు ఒకసారి వచ్చినాయి. మొత్తం టోటల్గా వచ్చేసి 5 కోట్ల నిధులు. అవి ఆ 5 కోట్ల నిధులు ఎటుపోయినావో అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తెలియ ముందుకే మేము అభివృద్ధి చేసినాము, అది చేసినాము, ఇది చేసినాం, అది ఫస్ట్ అనేది మినీ ట్యాంక్ బండ్ అన్నారు. మినీ ట్యాంక్ ఎటుపోయిందండి? అదే విగ్రహాలు పెడతాన్నారు, ఎటుపోయింది? టూరిస్ట్ అధ్యత్వం అని చెప్పి అవి ఎటుపోయింది? అవి తెలియ ముందుకే ప్రెస్ మీట్లు పెట్టి మేము నాయకులు అని చెప్పి మాట్లాడుతుర్రు. ఫస్ట్ ఆఫ్ అన్ని తెలుసుకోవాలి. ఎన్ని నిధులు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, అవి ఎటువైనాయి, ఏమైనాయి, ఆ నిధులు అయితే అవన్నీ సరే. ఈ పార్టీ ఆ పార్టీ మారిరు, అది చేసిరారంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఉన్నారండి? ఇప్పుడు 2006లో ఎవరు ఉన్నారు, 2009లో ఎవరు ఉన్నారు? సరే మొన్నటి దాకా మీ పరిస్థితి ఏంది? మీరు ఎక్కడ కనబడ్డారు? మీ నాయకులు అంతా ఎట్టివేరు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వచ్చిన నాయకులు మరి అలాంటి ఎట్టివేరు. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి వాళ్ళ ముఖం లేదా? ఎందుకు లేదు అంటే అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి హక్కే లేదు. అక్కడ లేదు కాబట్టి మీరేదో బుడుబుక్కల యజమానులు మీరు తలిగిరు కాబట్టి మీతోని మీకు పెట్టి మీకు తెలుస్తలేరు. మీరు బుడుబుక్కల వాళ్ళు లెక్క తయారయ్యారు కాబట్టి వాళ్ళని మీరు ముందు పెట్టి వాళ్ళు ఎన్నుకోండి, మీరు చీకటి రాజ్యం లెక్క మిమ్మల్ని నడిపిస్తున్నారు. అది మాట్లాడుతూ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కు నేను డీటెయిల్ ఛాలెంజ్ చెప్తున్నా. అదే మానకొండూరు చెరుకట్ట మీద మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి మీరు అన్నారు కదా. మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ 4 తారీఖు అయితే అయిపోతుంది. 6 తారీఖు మేము చర్చకు సిద్ధము. మేము 20 మంది వస్తాం, మీరు ఎంతమంది వస్తారు రాండి. వచ్చిన తర్వాత నీకు అక్కడ ఎంత అభివృద్ధి ఏందో మానకొండలో గల్లి దింపుకుంటే ప్రజలే చీ కొడతారా, మమ్మల్ని కొడతారా, మిమ్మల్ని కొడతారా, వాళ్ళే వెళ్తారు. రూపాయలు నివాసివే కదా. అదే నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు టిప్పర్ లారీలు నడిచాయి, ఉసుక ట్రాక్టర్లు నడిచినాయి. మానకొండూరులో ఎంత అవస్థపడ్డారో రోడ్డు మీద ఉన్న తెలుసు. దుబ్బలు వేసి ఎంత అవస్థపడ్డారో తెలుసు. మరి నువ్వు అప్పుడు ఎటువైనా పందుకొక్కుల్లాగా ఉసుక ట్రాక్టర్లు ఉసుక టిప్పర్లు నడిచిన కొద్దీ ఆ పందుకొక్కులాగా తినుకుంటా బాగా బలిసిన మాటలు మాట్లాడా. కళ్ళకి ఎవరికి వచ్చినాయి? మీరు అప్పుడు నీ కళ్ళు కనవాలి. నీకు కళ్ళకు నీకేమైనా ఖరాబ్ అయి ఉంటే చెప్పు. మేము ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీ అప్పుడు నడవలే కావచ్చు, ఇప్పుడు మా అప్పుడు నడుతున్నాయి. 10 లక్షల రూపాయలు ఉన్నాయి. నీకు ఉచితంగా చేపించి మందులతో సహా నీ ఇంటికైనా దించుతాం. నీ కళ్ళకు పొరలు వచ్చేది ఉంటే నీకు వచ్చిన కళ్ళకు పొరలు అప్పుడు కళ్ళు కనబడలే. నీకు ఉసుక ట్రాక్టర్లు కనబడప్పుడు కళ్ళకు పొరలు కనబడలే. ఎన్ని ఉసుక ట్రాక్టర్ నీ ఊరి నుంచి ఎన్ని నడిచినాయి? నీ వెగురుపల్లి దాని నుంచి నడిచినాయి టిప్పర్లు, ఉసుక ట్రాక్టర్లు, జేసీబీలు పెట్టి తవ్విరు కదా, అంత నాశనం చేసారు కదా. అప్పుడు ఎటువైనాయి అంటే అప్పుడు కమిషన్లు వచ్చినాయి. ఉసుక ట్రాక్టర్ల కమిషన్లు వచ్చినప్పుడు పందికొక్కు తిన్నట్టు తినుకుంటా బాగా బలిసి ఈ మాటలు కొట్టుకుంటున్నా. ఈ తిన్న బలిసి బల్బు అంతా తీస్తాము. ఈ బల్బు ఈ కొన్ని రోజులే ఇంకొక ఇప్పుడు అంటున్నావు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. నీ 10 సంవత్సరాలే సిగ్గు శరీరం ఏమన్నా దళిత బంధు వచ్చిందా? అది ఎందుకు అడగలే అండి మీరు? అప్పుడు నీకు కమిషన్లు వస్తున్నాయి,
తింటానో పంటానో బలిసినో బాగా అప్పుడు అదే నువ్వు సర్పంచ్ మీ భార్య సర్పంచ్ కాకుండా నువ్వు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు కనబడతలే. అయితే ఒక దళిత నాయకును అయితే దళితును అయితే ఫస్ట్ దళిత బంధువులు ఎటువైనాయి, దళిత బంధు ఏమైనాయి, 3 డబుల్ బెడ్రూమ్లు ఎటువైనాయి అప్పుడు కొట్టాడితే ఇవాళ మేము చూద్దాం మా దళితుడు అయ్యే కొట్టాడని అని చెప్పి మేము మొత్తం ఎమ్మెల్యే గారి మీద మీరు మాట్లాడుకుంటూ ఇదే ఇప్పుడు మీ కాంగ్రెస్ హయాం వచ్చిన కంచి అదే కోమపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ట్రాక్టర్లు ఉష్క ట్రాక్టర్లు ఏమైనా నడుతున్నాయా? మొత్తం కూలీలను బంద్ చేయించినాం, దాఖలాలు మాది. ఉష్క ట్రాక్టర్లు బంద్ చేయించిన దాఖలాలు మాది. నువ్వు ఇలా అంటున్నావు కదా, ఇయ్యాల నువ్వు సొంతంగా నువ్వు గెలువు, నువ్వు నీ అయ్యం ఫోటో చూపెట్టు, నీ అయ్యం చూసి గెలుచుడు కాదు. ఇయ్యాల నువ్వు సొంతంగా గెలువు. నువ్వు వార్డ్ నెంబర్ అయితే లేవో నీకు సుధాగా దాఖలేదు. ఇవాళ జీవి రామకృష్ణ జిల్లా పేరెంట్ అంటున్నావు కదా, అదే మరి జిల్లా పేరేంటి, మరి జిల్లా పేరేంటి చూడచ్చేరు కదా, నిధులు ఉంటాయి కదండి. మరి నిధులు ఎందుకు తీసుకురాలేదు? మరి మానకొండూరులో మోర్లు ఎందుకు కట్టేయలేదు? సీసీ రోడ్లు ఎందుకు వేయలేదు? మా మధ్యలో మా ఊళ్ళోకి వెళ్ళి లైట్లు వేస్తా అని చెప్పి హామీ మీరే ఇచ్చారు కదా, మరి హామీ మరి ఎందుకు నెరవేర్చుకోలేదు? ఇవాళ గ్రామ పంచాయతీలో పోతే రూపాయి బిట్టి రూపాయలు లేకుంటే ఆ నిధులన్నీ ఎటువైనా అని చెప్పి చూడచ్చారు. మరి అడగరా? ఇది మానకొండూరు కదా, మానకొండూరు నివాసుడే కదా, నివాసుడు అని జబ్బలు తెలుసుకుంటారు కదా. మరి మానకొండూరు గ్రామ పంచాయతీ ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఈ నిధులన్నీ ఎటు పోతున్నాయి అంటే అంటే మీకు అలా ఆట ఉన్నట్టే కదా. మీకు ఆట ఉంటేనే కదా మీరు మాట్లాడకుండా ఇవాళ ఏం మాట్లాడకుండా మీరు కూర్చున్నారు. అందుకే కదా మీకు వాటర్ రాకపోతే మీరు వేయాలి. మరి ఇంత పెద్ద గ్రామ పంచాయతీలా మరి నిధులు ఎటువైనా అని చెప్పి మీరు ఎందుకు అడగలేదండి? మరి నిధులన్నీ ఎటువైనాయి? ఆ నిధులు అనేది ఇప్పుడు చిన్న గ్రామానికి పోతే కనీసం 1,50,000 2 లక్షలైన నిధులు ఉన్నాయి. మన మానకొండూరులో కనీసం 1-2 కోట్ల రూపాయలైనా నిధులు ఉండాలి. రూపాయి చూద్దాం ఎంబీటీ అడిగితే మీ మానకొండూరులో 0. ఇలా వాటర్లో మానకొండూరు వాటర్ లేక అల్లాడుతారు. మానకొండూరు తాగడానికి నీళ్ళు లేవు. 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుకొచ్చిన పరిస్థితి. మరి అదే గత 10 సంవత్సరాల కంటే అదే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఫిల్టర్ పెట్టించినాం రోడ్డు మీద. మరి ఆ ఫిల్టర్ పెట్టి తీసేసి కనీసం సిగ్గుశరం అనలేదా? ఆ ఫిల్టర్ పెట్టి తీసేసినప్పుడు మరి ఇంకొకటి అలర్ట్ చేద్దాము, ఇంకొకటి చేద్దామని చెప్పి ఆలోచన ఉండద్దా? ఇంకోసారి మాట్లాడిన వాడుకో మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే మాత్రం నువ్వు ఎమ్మెల్యేను నువ్వు అధ్యక్షుడు కాదు, నిన్ను గల్ల పట్టుకొని తరిమి కొట్టే రోజులు వస్తాయి. అది గుర్తుపెట్టుకో ఖబర్దార్, ముందే చెప్తున్నా. టీఆర్ఎస్ యువజన నాయకులు నిన్న మాట్లాడుతూ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కు నేను డీటెయిల్ ఛాలెంజ్ చెప్తున్నా. అదే మానకొండూరు చెరుకట్ట మీద మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి మీరు అన్నారు కదా. మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ 4 తారీఖు అయితే అయిపోతుంది. 6 తారీఖు మేము చర్చకు సిద్ధము. మేము 20 మంది వస్తాం, మీరు ఎంతమంది వస్తారు రాండి. వచ్చిన తర్వాత నీకు అక్కడ ఎంత అభివృద్ధి ఏందో మానకొండలో గల్లి దింపుకుంటే ప్రజలే చీ కొడతారా, మమ్మల్ని కొడతారా, మిమ్మల్ని కొడతారా, వాళ్ళే వెళ్తారు. మీరు 6 తారీఖు సిద్ధంగా ఉండాలి. హేతుబద్ధంగా ఉంటే మేము తన విచక్షణ రహితానికే వదిలేస్తున్నాం. తను ఏం మాట్లాడిండు, ఒక పవిత్రమైన హనుమాన్ మాల మీద ఉండి చేయకూడని అసలు అబద్ధాలు అనేటివి చెప్పద్దు. కానీ తన ఇష్టానికి అంటే మేము తన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాం. దాని గురించి ఏం మాట్లాడడం లేదు. మా ఎమ్మెల్యేకు ఏం బ్యాక్గ్రౌండ్ ఉన్నదని స్టార్ట్ అయింది. మా ఎమ్మెల్యేకు బ్యాక్గ్రౌండ్ 2,31,600 మంది మెంబర్లు అనే ప్రజలు తన బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఓటేస్తేనే ఈరోజు ఎమ్మెల్యేగా స్థానిక శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది. అదేవిధంగా జీవీఆర్ ఒక బ్రాండ్ అని అంటున్నారు. ఏ రకంగా బ్రాండు? మా ఎమ్మెల్యేకు అంటే మీ జీవీఆర్ ప్రెస్ మీట్ పెడితే అదే జీవీఆర్ స్థాయి ఉన్న జిల్లా నాయకుడు అంటే జిల్లా అధ్యక్షుడే కౌంటర్ ఇవ్వాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ కల్వకుట్ల రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టిరా? ఒక అధ్యక్షుడు మాట్లాడితేనే అధ్యక్షుడు మాట్లాడాలనేది ఎక్కడ రాసి ఉందా? నీకు కౌంటర్ ఇచ్చింది జిల్లా ప్రధాన కార్యదర్శి బుడ్రఖాన్ అని మాట్లాడుతున్నారు. అసలు అది ఏమన్నా హేతుబద్ధంగా ఉందా? అది నీ స్థాయి ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అది రాజకీయ పనికొస్తుందా? బుడ్రఖాన్ అనే మాట ఒక ప్రధాన కార్యదర్శిని నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు? అందులో ఉన్నది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు, వలసవాదులు ఎక్కడా లేరు. ప్రెస్ మీట్లో వలసవాదులు ఎక్కడా లేరు. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఆ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయని అంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకులు మేము అధికారంలోనే ఉన్నాము అనే భ్రమలనే బతుకుతున్నారు. 10 ఏళ్ళు అధికారం అనుభవించినా కూడా మేము ఇంకా అధికార పార్టీలనే ఉన్నాము. పోయి 4 ఏళ్ళు అయినా వాళ్ళ 4 నెలలు అవుతుంది వాళ్ళ అధికారాన్ని కోల్పోయి, అయినా మేము అధికార పార్టీలనే ఉన్నామని విర్రవీగుతున్నారు. మీకు మీ సంక్షేమ పథకాలు ఇప్పుడు మీ 4 నెలల్లో మీరు ఏం పనులు చేసిర్రు, మీరు ఏం చేసిర్రు, చర్చకు సిద్ధం అని అడుగుతున్నారు. ఒక్కటే బహిరంగ చర్చకు సిద్ధం. చెరువు కట్ట మీదకి రండి. మీరు ఏ అయితే అభివృద్ధి చేసిరో ఆ చెరువు కట్ట మీద వేదికగా వేసుకొని మీ నాణ్యత ఏందనేది చూపెట్టుకుంటూ మనం చర్చకు సిద్ధం. ఇప్పుడు దానికి కూడా చర్చకు ఎవరు వస్తారు? స్థానిక నాయకులు వస్తారా,
లేకపోతే మీ జిల్లా అధ్యక్షుడు వస్తారా, మా జిల్లా అధ్యక్షుని రమ్మంటారా, లేకపోతే మానకొండూరు లీడర్ అని రమ్మంటారా? మీరు చెప్పండి. డేటు సోమవారం రోజు మేము ఈ వేదిక నుంచి వెళ్ళి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నాం, సోమవారం రోజు మేము చర్చకు సిద్ధం. అదే విధంగా ఇంకొకటి, ఈ బ్రాండ్ విషయంలో మాట్లాడితే మీ బ్రాండు ఏనాడన్నా స్థానిక సంస్థలలో పోటీ చేసిండా? ఏనాడన్నా కనీసం ఎప్పుడు కూడా వచ్చింది ఏంటిది? పేపర్ మీద రాయించుకున్న పదవి తెచ్చుకున్నాడు. మా ఎమ్మెల్యే, మా అభ్యర్థి గెలిచినా ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తూ ఆనాడు తెలుగుదేశంలో ఉండి జెడ్పీటీసీగా పోటీ చేసి త్రుటిలో జెడ్పీ చైర్మన్ కోల్పోయాడు. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నాడు. నీ నాయకుడు, నేను ఒక్కటే బహిరంగంగా సవాల్ చేస్తున్నా, రేపు రాబోయే స్థానిక సంస్థలల్లో మన జిల్లా పరిధిలో 16 మండలాలు ఉన్నాయి. ఏ మండలంలో ఎక్కడన్నా జనరల్ పోటీ చేస్తే నువ్వు రా, మా కాంగ్రెస్ నాయకుని జెడ్పీటీసీగా పోటీ చేసి గెలువు, నీ దమ్మేందో చూపెడదాం. నువ్వు బ్రాండ్ అంటున్నావు కదా, నీ బ్రాండ్ ఎన్నో పనిచేస్తుందో చూపెడతాం మేము. 16 మండలాలు ఉన్నాయి. 16 మండలాలల్లో నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పు. మా కాంగ్రెస్ నాయకుడు ఒక సాధారణ కార్యకర్త నీ మీద పోటీ చేస్తాడు. ఒక బడా నాయకుడిని కూడా మేము దించాం. ఇంకొకటి మాట్లాడిర్రు, మీకు నాయకులు లేరు, నాయకులు లేకపోతే హుజురాబాద్ అసెంబ్లీలో ప్లస్ మీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారని మాట్లాడుతున్నారు. మాది జాతీయ పార్టీ, మీది రాష్ట్ర పార్టీ. జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీకి చాలా తేడా ఉంటుంది. అయినా కూడా మేము చెప్తున్నాం, మాకు బలమైన అభ్యర్థులు. ఇప్పుడు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన గడ్డం వంశీ గురించి కూడా వీళ్ళు విమర్శించారు. గడ్డం వంశీ ఫ్యామిలీ, గడ్డం వంశీ పుట్టినప్పుడే కాంగ్రెస్ లో పుట్టిండు. వాళ్ళ తాతనే ఎంపీ, ఆయన ఉట్టుగానే కాంగ్రెస్ లో పుట్టిండు. అలాంటి క్యాండిడేట్ ను మీరు ఎక్కడి నుంచి తెచ్చిర్రు అంటారు. వాళ్ళ పెద్ద నాన్న ఎమ్మెల్యే, నాన్న ఎమ్మెల్యే, ఇద్దరు సరిపోదా? ఎంపీ అంటున్నారు. ఈ ఎంపీ అభ్యర్థి వాళ్ళ తాత కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా తన కాంగ్రెస్ సభ్యత్వంతోనే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడుతున్నారు. మీ అభ్యర్థికి ఒక్కటే, ఈ జూటా మాటలు బంద్ చేసి ఒక్కటే ఉద్యమకారులకు మాట్లాడుతున్నారు. మా నుంచి వెళ్ళి అంటే అప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎవరికి టికెట్లు ఇచ్చారండి? అప్పుడు తెదాపా నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి వలస వచ్చిన నాయకులకు మీరు టికెట్ ఇవ్వలేదా? ఇప్పుడు ఎవరున్నారు? మళ్ళీ మీకు అదే స్క్రాప్ అంతా వేయింది అని అంటే, మీ దగ్గరికి అందరూ వచ్చిర్రు అని అంటే, మా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా ఎదుగుతుందని మాకు ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చిర్రు ఈ నాయకులందరినీ మేము చేర్చుకున్నది ఎప్పుడు? ఎలక్షన్స్ కు ముందే శాసనసభ ఎలక్షన్స్ కు ముందే మా పార్టీలోకి చేరిరు. అప్పుడు పార్టీ బలంగా అవుతుంది. కాంగ్రెస్ వైపు గాలి వీస్తుందని గ్రహించిన నాయకులు అందరూ మమ్మల్ని ప్రజలు చీకొడతారు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాకు నూకలు చెల్లయ్యు అనే ఉద్దేశం కొద్దీ అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అందరు ఈ పార్టీలోకి రావడం జరిగింది తప్పించి మేము మా ఒక బలాన్ని పెంచుకోవడానికి ఏనాడు కూడా చేయలేదు. అదే విధంగా అభివృద్ధి పరంగా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? ఏది సంబంధం లేకుండా విమర్శలు చేయడం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ బీఆర్ఎస్ నాయకులు చాలా అవివేకంగా మాట్లాడుతున్నారు. ఎలా అంటే 10 సంవత్సరాలు మీరు కరెక్ట్గా మీ సంక్షేమ పథకాలను అమల్లోకి చేస్తే మూడోసారి మీరే మీ ఎమ్మెల్యే గెలవాలి కదా. ఇప్పుడు మేము 4 నెలలనే మేము పని చేయలేదని మమ్మల్ని విమర్శిస్తారు. మీరు 10 ఏళ్ళు గడ్డి వీకిరా? ఆ 10 ఏళ్ళు మీరు కరెక్ట్గా మీ పథకాలు అందరికీ కరెక్ట్గా వచ్చేది ఉంటే మీరే ఎమ్మెల్యే అవ్వు కదా. కానీ ప్రజా ఆదరణ కలిగిన మా ఎమ్మెల్యే మీద మీరు ఎలా చేస్తున్నారంటే, మచ్చలేని నాయకుడు మా నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ. అంటే సత్యనారాయణ ఒక బ్రాండ్, కవ్వంపల్లి ఒక బ్రాండ్. మీకు ఎక్కడ పోయినా కవ్వంపల్లి అనేది ఒక బ్రాండ్ కనబడుతుంది. ఆ బ్రాండ్ను తట్టుకోలేక తన పక్కనున్న అనుచరులు పిఆర్ఓల మీద ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, మీకు ఎందుకంటే అది వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ట్యాంపరింగ్ విషయంలో 1500 మంది ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తే మన కరీంనగర్ జిల్లాలో 4-5 ముఖ్య నాయకులై, ఆది శ్రీనివాసుది, కవ్వంపల్లి సత్యనారాయణది, జువాడి రత్నాకర్ రావుది, వీళ్ళు ఫోన్ ట్యాంపరింగ్ చేసిరు. అంటే ఈ స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి నీడ అంటే ఏ విధంగా మనోభావాలు ఎలా అంటే తన కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అవి తెలుసుకోవడానికి మీరు ట్యాంపరింగ్ చేసిరు. అంటే మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఓ షాడో ఎమ్మెల్యే అని లేని అన్నను అందులో క్రియేట్ చేసి తన మీద ఒక వీడియోని క్రియేట్ చేసి నేను బహిరంగంగా సవాల్ చేస్తాను. ఆ వాయిస్ మురళీధర్ రెడ్డి అనే ఆ పర్సన్ ఏదైతే ఉన్నారో అది ఆయనది కానే కాదు. మీరు కేవలం ఆయన మీద నిరూపించి దాన్ని దాడి చేయించి
ఏంటంటే ఎట్లాగూ సత్యనారాయణ మీద మీరు తట్టుకోలేరు. సత్యనారాయణకు మచ్చలేని నాయకుడు కాబట్టి అనుచరుల మీద ఈ విధంగా మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఇంకొకసారి మాత్రం లేనిపోని ఎమ్మెల్యే మీద అవాకులు చెవాకులు పేల్చేది ఉంటే మాత్రం మిమ్మలను ఇంకొకటి కూడా మేము చెప్తున్నాం. మా ముఖ్య సూచన ఏంటంటే మిమ్ములను ప్రజలు చీదరించి ప్రధాన ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిరు. అరే భయ్, మేము 10 ఏళ్ళు కష్టపడ్డాం ప్రతిపక్షంలో ఉండి. మేము అన్నం తిన్నామో, గంజి తాగినామో, ఏం తిన్నామో, అటుకులు బుక్కినామో. మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షం నుంచి వెళ్ళి వచ్చి 5 నెలలు అయితే లేదు. మీకు ఏంటంటే మీరు ఓర్వలేకపోతున్నారు. ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా ఈ 4 నెలల పరిపాలన పైన మాకు చర్చకు సోమవారం రోజు మేము డేట్ ఇస్తున్నాం. మీరు రాండి. లేకపోతే ఒకవేళ ఇంకేమైనా అభ్యంతరం ఉంటే మీరే డేట్ చెప్పండి. ఇంకొకటి, మీరు ఇంకా మాట్లాడుతున్నారు స్థానిక మానకొండూరు లీడర్లు స్కూళ్లను అన్నిటినీ వేదికలుగా చేసుకొని మీ యొక్క ఇష్టానికి వాడుకుంటారని అంటున్నారు. ఎక్కడ ఒక్కటి నిరూపించు భయ్. నువ్వు చెప్పినావు కదా, ఎక్కడ ఏ సమస్యను లేవనిచ్చారు. ఇంకొకటి, ఆ ఇష్యూలో కూడా మహిళా ఇష్యూలో కూడా వాళ్ళ స్థానిక అంటే వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా ఎమ్మెల్యే కంట కడతారు. అసలు ఆ ఎమ్మెల్యేకు దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూల ఎమ్మెల్యేకి ఏం సంబంధం అని నాకు అర్థం కాదు. అసలు మీరు తెలుసుకున్నారా? ఇప్పుడు ఏది కానీ తెలుసుకోకుండా ఏదో మాట్లాడాలి కదా, మేము ప్రతిపక్షం కదా, ఏది మాట్లాడినా నడుతుంది అంటే బిడ్డ ఖబర్దార్, మీకు లీగల్ నోటీసులు పంపిస్తాం. అన్న మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసేది ఉంటే మాత్రం బాగుండదు. మేము చట్టం పరంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఒక నీతి నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక పవిత్రమైన డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రతిపక్షంలో ఉన్న గత 15 సంవత్సరాల నుండి ఈ మానకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తను చేసిన సేవలు ఎంతగానో ఉన్నాయి. పార్టీలు మారారు అంటున్నారు. ఎస్, మారిండు. కానీ ఏ రోజున కూడా అధికార ఆకాంక్ష కోసం అధికార పార్టీలకు పోలేదు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరఫున ఉండి నిలబడ్డాడు. అందువలనే ఈరోజు ఈ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మీరు జీవి రామకృష్ణ గారు అంటున్నారు, అయినా ఏ రోజున కూడా స్థానిక సంస్థలలో ఎలక్షన్లో నిలబడి గెలవాడు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ రోజున కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఎస్, ఇదే మానకొండూరు గ్రామంలో, ఆయన సొంత గ్రామంలో ఆ యాదవ్ నగర్ కానీ, ఈ మైనారిటీ కాలనీలు కానీ ఏ విధంగా మురికి చెత్తతో కూడిపోయి ఉన్నాయి. ఏం అభివృద్ధి చేసినట్టు మీరు? గత ప్రభుత్వంలో ఇదే మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూ కబ్జాలు, గ్రానైట్ దందాలు, ఇసుక మాఫియాలు ఏం చేసినండి? ఇంత అన్యాయంగా ప్రజల మీద భూ కబ్జాలు చేస్తున్నారు. రేగులపల్లి నుండి ఫామ్ హౌస్ ఉన్నది, ఏసీ పౌల్ట్రీ ఫామ్, దాని మీద కూడా హైకోర్టు నోటీస్ ఇచ్చింది. దాని మీద కూడా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడితే మా యూత్ కాంగ్రెస్ తరఫున పెద్ద దాడులు వెనకాడబోమని చెప్తా ఉన్నాము.